మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని మైదుకూరు రోడ్డు కరెంట్ ఆఫీస్ పక్కన వెంకటయ్య నగర్ లో కూడా ఈ రోజు మధ్యాహ్నం చోరీ జరిగింది. అంటే పట్టపగలే కూడా ఒక దొంగతనం జరిగింది. అసలు ఆ దొంగతనం ఎలా జరిగింది ఏంటి అంటే ఆ ఇంట్లో ఎవరన్నా ఉన్నారా లేదా, అంటే ఇంట్లో ఎవరూ లేని సమయాన ఎలా దొంగతనం జరిగిందనే అంశాలపైన కూడా వారు కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ వాళ్ళు ఉన్నారు. ఆ ఇంటికి సంబంధించిన యజమానులు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా నాన్న దగ్గర పోయినా 12:30కి వెళ్ళినా, మా అత్త కూతురు రమ్మంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిన. నేను మా అత్తోళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఉంటే మా ఫ్రెండ్ ఫోన్ చేసింది 2:30 వచ్చి చూసేసరికి అన్ని ఓపెన్ లో ఉన్నాయి. అది అంటే మీ గోల్డ్ ఎంత పోయినది? గోల్డ్ 2 నెక్లెస్లు, 2 చైన్లు, బుట్ట కమ్మలు, చెంపసరాలు, చిన్నవి ఒక జత కమ్మలు, 3 ఉంగరాలు. అంటే మీరు ఇప్పుడు ఈ చోరీ జరిగిందని చెప్పేసి మీరు ఇంటి దగ్గరికి వస్తానని తెలిసింది. తెలుస్తానే మీరు ఎవరికి చెప్పారు? ఫస్ట్ ఫోన్ చేసిన మా నాన్నకే చేస్తే పోలీసులు ఇక్కడికి వచ్చారు. పోలీసులు ఏమన్నారు? ఏమనలేదు, ఎంక్వైరీ చేస్తున్నారు. నేను బయట కూర్చున్నా. అంటే ఆ మధ్యాహ్నం టయాన మీకు ఇక్కడ దొంగతనం జరిగిందని చెప్పేసి అంటున్నారు. మీరు వచ్చే లోపల కూడా ఇక్కడ అంతా మొత్తం పగలగొట్టున్నారు. అంటే లోపల ఇంకా ఏమైనా కొన్ని వస్తువులు ఏమైనా కదిలించడం గానీ అలా ఏమైనా లేదు, ఒట్టి బీరువానే. వెండి వస్తువులన్నీ మంచం మీద వేసిపోయినరు. వెండి వస్తువులు అన్ని ఉన్నాయి, ఓన్లీ బంగారు బంగారు మాత్రమే. దాంట్లో డబ్బా ఏం తాకల, అన్ని డబ్బాలన్నీ కింద పడేసి, పిచ్చి కమ్మలు ఉన్నాయి అవి కూడా కింద పడేసి మీ బంగారు వస్తువుల వరకు తీసుకెళ్ళారు. ఎంత ఉంటది బంగారు? మొత్తం 15 తులాలు దాకా ఉంటుంది. 15 తులాలు బంగారు ఉంటది. అంటే మీరు ఈ బంగారు పోయిందని చెప్పేసి మీకు తెలుసా? మీరు పోలీసులు చెప్పారు, పోలీసులు ఇక్కడికి వచ్చారు. అంటే వచ్చిన తర్వాత కూడా మీకు ఇక్కడ పోలీసులు చూసిన తర్వాత ఏమైనా ఇక్కడ వాళ్ళకి ఏమైనా క్లూస్ దొరికినాయా? ఇప్పటికైతే ఏం అంటే బీగం పగలగొట్టినారు కదా, బీగం పగలగొట్టినా తీసుకొని పోయిండ్రు. తాళం లేదు, తాళం తీసుకొని పోయిండ్రు. నేను వచ్చేసరికి బీరువా ఓపెన్ లోనే ఉంది. ఆ లాకర్ ఉంది కదా, అది తీసేస్తుంది. లాకర్, బీరువా లాకర్ అవతలది ఏం తాకని కూడా దాకలే, ఓన్లీ బంగారున్న లాకరే తీసేసిండ్రు. అంటే ఈ మధ్య ఎవరన్నా మీ ఇంటి దగ్గర అనుమానంగా ఏమన్నా తిరుగుతా ఉన్నారా? మీకు ఎవరి మీద ఏమన్నా అనుమానాలు ఏమన్నా ఉన్నాయా? అట్లేం లేదు. అలాగే వాళ్ళ తండ్రి కూడా మనతో పాటు మాట్లాడేందుకున్నారు. వారిని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఏం జరిగింది అసలు? అంటే ఎన్ని గంటలప్పుడు మీకు తెలిసింది ఈ విషయం? నాకు కరెక్ట్ గా 1:30 అవుతుంది. అంటే నేను అప్పుడే పండుకుందామని పండుకునే ఒక నిమిషం పండుకుంటానే ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి నేను సొక్క వేసుకుని వచ్చేసిన. వచ్చి స్టేషన్ పోయి సార్ వాళ్ళు చెప్పి తిరుకోవచ్చు. అది ఏమంటున్నారు పోలీసులు? వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు. మీకేమన్నా అనుమానాలు ఉన్నాయా? మాకు అనుమానం అయితే లేదు. అంటే ఇప్పుడు పోలీసులు మీకు 15 తులాలు పోయిందని చెప్పిన తర్వాత కూడా పోలీసులు మీరు చెప్తానే ఏ విధంగా మీకు స్పందించారు? పోయిన స్టేషన్ కాడిపోతే సార్ వాళ్ళు ఉన్నారు, ఎమ్మడి మా ఎమ్మడి వచ్చేసిండు. వచ్చి మన చేయి సార్ వచ్చిండు, ఎంక్వైరీ చేస్తాం. ఏదైతే దొంగతనం జరిగిన ఇంటి వద్దనే మనం ఉన్నాం. ఈ ఇంటి వద్దనే కూడా దొంగతనం జరిగింది. అంటే ఇప్పుడు దొంగలు కూడా లోపలికి వచ్చిన తర్వాత కూడా ఆ బీగం పగలగొట్టిన బీగాన్ని కూడా వాళ్ళు పగలగొట్టి ఆ బీగం కూడా ఎత్తుకెళ్లారు. అంటే ఎటువంటి అనుమానాలు కూడా ఇక్కడ లేకుండా కూడా పోలీసులకు ఒక ఛాలెంజ్ గా కూడా వాళ్ళు మార్చేసి ఇక్కడ నుంచి కూడా అన్ని బీగం కూడా తీసుకెళ్లారు. ఇప్పుడు చూడాలి, అంటే పోలీసులు కూడా ఇక్కడికి ఉన్నారు. అంటే సీఏ గారు ఇక్కడ చేరుకొని కూడా మొత్తం దర్యాప్తు చేస్తున్నారు. క్రూజ్ టీం కూడా వస్తుంది, మరి కాసేపట్లో అని కూడా చెప్తున్నారు. చూడాలి, అంటే దొంగ ఏమన్నా కూడా 2-3 రోజుల్లో దొరుకుతున్నారా, లేదంటే ఈ కేసు కూడా ఇలాగే నీరు కారిపోతుంది అని కూడా వేచి చూడాల్సిన పరిస్థితి.